అందరికీ నమస్కారం. శ్రావణ మాసం 6వ రోజుకు స్వాగతం. ఈ రోజు కథ వచ్చేసి శ్రావణ మాసం అంటే భక్తి, శ్రద్ధ, శాంతి. కానీ ఓ యోధుడు శ్రావణం వచ్చిందంటే శివుడి పాదాల వద్దే నిలిచేవాడు. అతడెవరు? ఎందుకు? ఈ కథ వినండి. ఒకప్పుడు మహారాష్ట్రలో గొప్ప యోధుడు శివాజీ మహారాజ్ ఉండేవాడు. శ్రావణ మాసం వచ్చిందంటే ఆయన ఎటుపోయినా ఒక శివాలయంలో శివపూజ చేసేవాడు. శివుని అభిషేకం చేసి ఉపవాసం ఉండేవాడు. ఒకసారి శత్రువులు ఆయన్ని చుట్టుముట్టారు. అయితే ఆ రోజే శ్రావణ సోమవారం ఆయన శివుడిని పూజించి బయలుదేరిన వెంటనే తీవ్ర వర్షం వచ్చి శత్రువులు దారి తప్పారు. శివుని కరుణ వల్ల మహారాజు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ రోజు ప్రశ్న వచ్చేసి, శ్రావణ మాసంలో అమ్మవారికి వెల్లుల్లి ఎందుకు నైవేద్యంగా పెట్టరు? 1. శుద్ధతకు వ్యతిరేకంగా ఉంటుంది. 2. పక్కనే ఉన్న వాళ్లకు వాసన బాగా తెలుస్తుంది. 3. వెల్లుల్లి తేజస్సు తగ్గిస్తుంది. మీ జవాబును కామెంట్స్లో తెలపండి. ఈ రోజు కథ మీకు నచ్చిందా? అయితే జేపీ హోమ్ మేకర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక కథతో మీ ముందుంటాను.